అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. మన ఆధార్ కార్డు మీద కనుక మన ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉన్నట్లుగా ఆయా యుగానికి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ కార్డు ఉంటుంది. ఈ విష్ణుమూర్తి, ఈ బ్రహ్మగారు, ఈ శివుడు గారు వచ్చి నుంచున్నారు. ఆవిడ అడిగింది, ఏం చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, అంటే ఏ యుగంలోంచి వచ్చారు, ఏ కల్పంలోంచి వచ్చారని అడిగింట. ఏమోనండి అవన్నీ నాకు తెలియవు, ఒకానొకప్పుడు మాత్రం భూమంతా నీళ్ళల్లో మునిగిపోతే వరాహ రూపం ఎత్తి అందులోంచి భూమిని పైకి ఎత్తాను అంట. శ్వేత వరాహ కల్పంలోంచి వచ్చారా మీరు అని. శ్వేత వరాహ కల్పంలోంచి వచ్చారా, అయితే మీ నెంబర్ 23వ నెంబర్, వెళ్ళిపోండి, ముందుకు వెళ్ళిపోండి. ఈ 23వ నెంబర్ ఏ ప్రాంగణంలోకి వెళ్ళినా మీరు చెబుతూ ఉంటే మిమ్మల్ని చూసి ఇంకా వాళ్ళు ముందుకు పంపిస్తారు. మళ్ళీ డీటెయిల్స్ అనవసరంగా అడగడానికి అవసరం లేదు, ముందుకు వెళ్ళిపోండి అని. ఓహో, మనందరం శ్వేతవరాహ కల్పానికి సంబంధించిన వాళ్ళమని అప్పుడు విష్ణుమూర్తికి అర్థమైంది. ఆ శ్వేతవరాహ కల్పానికి సంబంధించిన వాళ్ళంగా ఐడెంటిటీ కార్డు పెట్టుకుని ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు. వెళ్ళగా ఒక ప్రాంగణం దాటి ఇంకో ప్రాంగణం, 8 ప్రాంగణాలు దాటేటప్పటికల్లా 9వ ప్రాంగణం ఇంకా వస్తోందనేటువంటి విషయం తెలిసేటప్పటికల్లా సుమధురమైనటువంటి వాసనలు ముక్కుకి తాకుతున్నాయట. ఎక్కడ లేని ఆనంద సౌరభాలు వీస్తున్నాయట శరీరం మీదకి. శరీరం అంతా రోమాంకితం అవుతుంది, పులకాంకితం అవుతుంది. ఎక్కడ లేనటువంటి ఆనందమంతా తోస్తుంది. విచిత్రమైనటువంటి నవ్వు వస్తుంది. ఆ నవ్వు దేనికోసం, ఇది కారణమా అని చెప్పడానికి అవకాశం లేదు. కళ్ళల్లోంచి మెరుపు వస్తుంది. శరీరం అంతా ఒక రకమైనటువంటి కాంతితో వీళ్ళే కాంతి స్వరూపంగా ఉన్నారు. అటువంటి కాంతి స్వరూపంగా ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఆ 9వ ప్రాంగణంలోకి అడుగు పెడతాం. 18 ఆవరణలు దాటి ఇక్కడ ఉన్నటువంటి సింహాసనం చుట్టుపక్కల ఉన్నటువంటి 9వ ప్రాంగణంలోకి అడుగు పెడుతున్నారు. మనం చాలా టూకీగా, చాలా నార్మల్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆ 9వ ప్రాంగణంలోకి అడుగు పెడుతున్నాము, ఇంకా దానికి చాలా దూరం నడవాలి. ఆ నడిచే స్థితి వచ్చేటప్పటికే వీళ్ళ శరీరాలన్నీ కాంతి తేజస్సుతో మిలిమిట్లు కొలుపుతూ ఉన్నాయట. వీళ్ళకు దివ్య తేజస్సు వచ్చింది అని చెప్పారు. వాళ్ళు వేసుకున్నటువంటి ఆభూషణాలు కావచ్చు, వాళ్ళు వేసుకున్నటువంటి ధరించినటువంటి వస్త్రాలు కావచ్చు, ఇవన్నీ ఒక అద్భుతమైనటువంటి కట్టులోకి మారిపోయినాయట వాళ్ళకి తెలియకుండానే. చేతులకి రకరకాల కొత్త ఆభరణాలు వచ్చాయట. అద్వితీయమైనటువంటి తేజస్సుతోనూ సౌందర్యంతోనూ వాళ్ళు వెలుగొందుతున్నారట. బ్రహ్మగారు ఏమిటి మన శరీరం అంతా ఇలా కొత్త ఆభరణాలు వచ్చాయని పక్కన శివుడు గారిని విష్ణుమూర్తి గారిని చూశారట. వాళ్ళు విష్ణుమూర్తి శివుణ్ణి బ్రహ్మగారిని చూశారట. శివుని వారు బ్రహ్మగారిని విష్ణుమూర్తిని చూశారట. ఇలా ఒక్కొక్కళ్ళని చూసుకుంటూ ఉంటే ప్రతి వాళ్ళు ఎలా మారిపోయారు. ఇంతసేపు ఏ ప్రాంగణాలు దాటుతూ ఒక్కొక్క ప్రాంగణం దాటుతూ ముందుకొచ్చామో ఆయా ప్రాంగణాల్లో ప్రతిహార స్వరూపంలో ఎవరెవరైతే ఉన్నారో, గేట్ అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ ఎలా ఉన్నారో వాళ్ళని మించినటువంటి తేజస్సుతోనూ సౌందర్యంతోనూ వీళ్ళు అలరారుతున్నారు. అంటే వనితలు, స్త్రీలుగా మారిపోయారు. ఒకళ్ళొకళ్ళు గుర్తుపట్టే స్థితిలో వాళ్ళు లేరట. ఏంటి నువ్వు ఇలా అయిపోయావంటే, ఏంటి నువ్వు ఇలా అయిపోయావు, ఇంతసేపు ఎవరిని చూస్తూ వస్తున్నామో వాళ్ళలా మారిపోయామన్నారు. కారణం అంటే ఏంటి, అహంకారం నిష్క్రమించే, అహంకారం పూర్తిగా అణగదొక్కపడితే తప్ప అమ్మ యొక్క దర్శనం చేయడానికి అవకాశం లేదు. నేను, నాది, నాకు అనేటువంటి మూడుని వర్జించేసేయాలి. ఇంక ఇప్పుడు నేను ఎక్కడున్నాను, నేను బ్రహ్మాని అని చెప్పుకోవడానికి నా దగ్గర ఇంకా ఐడెంటిటీ లేదు. ఎందుకంటే బ్రహ్మ అనేటువంటి పుంస్వరూపానికి సంబంధించిన నామం. ఆ నామం ఇప్పుడు నాకుందా, నేను స్త్రీగా మారిపోయాను. ఇది నాది అనడానికి ఇవేవి నావి కాదు, ఎందుకు వచ్చాయో నాకు తెలియదు. నాది అనే వస్తువు లేదు, ఇది నేనే అని చెప్పడానికి ఏ రకమైన ఐడెంటిటీ లేదు. సో అహంకారం పూర్తిగా స్థాపితమైంది, భూస్థాపితం అయిపోయింది. ఇంకా దాంతో ఆ స్త్రీ వేషాలు వేసుకుని ఇంకా వాళ్ళ ముగ్గురు చాలా మొహమాటంగా, అయ్యో ఏమిటి మనం ఇలా మారిపోయాం అనుకుంటూ ఆ 9వ ఆవరణ లోపలికి వెళ్ళారట. ఒక అద్భుతమైనటువంటి సింహాసనం. ఏ 9 ఆవరణాలు దాటి లోపలికి వచ్చారో ఆ 9 ప్రాకారాలతో ఒక సింహాసనం. ఆ సింహాసనంలో ఒక్కొక్క ప్రాకారంలో కొన్ని లక్షల కోట్ల మంది శక్తి సేనలన్నీ కూడా అమ్మవారిని పరివేష్టించి ఉన్నాయట. ఆ పరివేష్టించి ఉన్నటువంటి శక్తి సేనల్ని చూసేటప్పటికల్లా వీళ్ళకి ఎక్కడ లేనటువంటి రౌద్రము, లోపల నుంచి రజోగుణము, సాత్విక గుణాలు ఏకస్వరూపంగా ఒకేసారి వచ్చేసాయి. అంటే ఒకేసారి కళ్ళు ఎర్రబడ్డం, శరీరం అంతా తెల్లగా అయిపోవడం, ఆ తెల్లగా అయినటువంటి శరీరంలోంచి మంత్రంగా స్వరం వస్తూ ఉండడం, దాంతో పాటుగా కంఠం అంతా కూడా గద్గదం అవుతూ ఉండడం, శరీరం అంతా రోమాలు నిక్కుపొడుచుకుని ఉండడం, ఏకస్థాయిలో సాత్విక రజో తమో గుణాలు వీళ్ళలోకి ప్రవేశించాయి. అంటే ఒక్కొక్క ఆవరణలో ఉన్నటువంటి శక్తి సేనా సమూహాలు అంత ప్రకోపంగా వీళ్ళని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతూ ఉన్నాయి. అంటే వాళ్ళని చూస్తే అటువంటి భావనలు లోపల రేకెత్తుస్తూ ఉంటాయి. ఆ పైన ఇన్ని 9 ఆవరణలు, 9 ప్రాకారాలు దాటిన తర్వాత తల్లి పైన అద్భుతమైనటువంటి బైంధవ స్థానంలో ఒక అద్భుతమైన సింహాసనం మీద కూర్చొని ఉంది. ఆ సింహాసనం ఎలాంటి సింహాసనం అన్నారు, శివపర్యంకం అనబడేటువంటి సింహాసనం. దానికి పంచబ్రహ్మలు కోళ్లుగా ఉన్నటువంటి సింహాసనం. ఆ సింహాసనం మీద ఆవిడ బిందు మధ్యస్థాన స్వరూపంగా కూర్చుని ఉంది. ఆ తల్లి వైపుకి తీక్షణంగా చూపులు పంపించారట. ఇప్పుడు ఇన్ని ప్రాకారాలు దాటి ఇన్ని మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి, ఏమో ఏ మెట్లో ఎక్కడ ఎవరు ఆపేస్తారో తెలియదు. రూములైతే దాటుకుంటూ వచ్చాం, ప్రాకారాలు అయితే దాటుకుంటూ వచ్చాం, ఇంకా సింహాసనం ఎక్కాలి. ఈ సింహాసనానికి మళ్ళీ 9 మెట్లు ఉన్నాయి. ఈ 9 మెట్లలో ఇంతమంది ఉన్నారు,
ఇంతమందిని దాటుకుని మనం ఎప్పటికి వెళ్ళాలి? అసలు వెళ్ళనిస్తారా? వెళ్ళనిచ్చినా, అసలు నుంచోనిస్తారా? నుంచోనిచ్చినా, ఏమైనా మాట్లాడనిస్తారా? అన్ని డౌటే, అన్ని క్వశ్చన్ మార్కులు. అన్ని క్వశ్చన్ మార్కుల్లోనూ బ్రహ్మగారు అన్నారు, "ఓ వెళ్దాం." ఆపారా? అక్కడే ఆగిపోదాం. వెళ్ళనిచ్చారా? ముందుకు వెళ్ళిపోదాం. ఒకవేళ ఆపేశారనుకోండి, అక్కడి నుంచి అమ్మవారిని తదేకనిష్టతో చూస్తూ ఉందాం. ఆ చూపు కన్నా ఆవిడ పరవశించి మనల్ని పిలవాలి. ఆ చూపు కట్టుబడిపోయి మనల్ని పిలవాలి. అంత తేజోమయమైనటువంటి శక్తికి మనం దగ్గర అవ్వాలంటే ఏదో ఒక అట్టహాసం చేయాల్సిందే. కనుక ప్రయత్నిద్దాం. మన 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 అదృష్టం ఇంకా అమ్మవారి చేతుల్లో ఉంది అన్నారు. సరే పదండి అంటే పదండి. అక్కడ నడుస్తూ వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి శక్తి సేనలు కావచ్చు, రుద్రసేనలు కావచ్చు, ఇంకో సేనలు కావచ్చు, వీళ్ళందరూ కూడా తమంతట తాము తప్పుకుంటూ వీళ్ళకి దారిస్తున్నారట. ఓహో, అయితే ఎవరు ఆపర్లేదు, మనల్ని ముందుకు వెళ్ళమనే చెప్తున్నారు, వెళ్ళిపోదాం అంటూ ఆనందంగా వెళ్ళారట. వీళ్ళందరూ ఈ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయినటువంటి వీళ్ళ ముగ్గురిని చూసి చిరునవ్వులు చిందిస్తున్నారట. అంటే శాంతరసం అనేటువంటిది వస్తుంది. సాత్విక, రజో, తామసిక గుణాలన్నీ కూడా కింద మెట్టు దగ్గర ఆగిపోయినాయి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే వీళ్ళల్లో నవరసాలకి సంబంధించినటువంటి ఒక్కొక్క రసము ఆస్వాదంలోకి వచ్చి అమ్మ దగ్గరికి వెళ్తున్నాం అనేటప్పటికల్లా చిరుమందహాసంతో ప్రతి వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ చిరుమందహాసం ఉద్దేశపూర్వకంగా కాదు, కేవలం వాళ్ళని చూస్తూనే వీళ్ళకి మనస్థితి తటాక స్థితిలోకి రావడం, వీళ్ళని చూడంగానే వాళ్ళు అదే స్థాయిని అనుభవిస్తూ ఉండడం. ఆ స్థాయిలో ఎక్కడా కూడా ఒక పలకరింపు కానీ, పలకరిద్దామనేటువంటి యోచన కానీ, ఈ పలకరింపు వెనకాల ఎవరు ఏమిటి ఎలా అనేటువంటి ఉద్దేశపూరితమైనటువంటి మాటలకి, భావాలకి కానీ సంపర్కం లేకుండా నిశ్చల స్థితిలో ఉన్నారు ఎవరికి వాళ్ళు. ఆ నిశ్చల స్థితిలో అమ్మవారి యొక్క సింహాసనం ఉన్నటువంటి ఆ బైంధవ స్థానం బిందు త్రికోణ వసుకోణ దశారేగ్మ మన్వస్ర నాగదళ షోడశ పత్రయుక్త వృత్తత్రయంచ ధరణి సదనత్రయంచ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయ. ఆ పరదేవతగా పిలువబడేటువంటి ఆ మహాచక్రేశ్వరి స్వరూపానికి ఆ బైంధవ స్థానంలో ఉన్నటువంటి ఆ మొట్టమొదటి చివరి మెట్టు దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు ఏమైంది, ఆ సౌందర్యం, ఆ అద్భుతమైనటువంటి కాంతి, అది తేజస్సు అనాలా, కాంతి అనాలా, లేకపోతే ఒక అగ్ని స్వరూపం, ఒక అగ్ని కలిక అనాలా, లేకపోతే ఏమనాలి? అసలు దాన్ని ఇది అని చెప్పడానికి అక్షరం లేదు, భావం తప్ప. ఆ భావానికి విచారణ శక్తి కూడా కోల్పోయారు. ఆ విచారణ చేద్దామని ఏంటో మనం తెలుసుకుందాం అనేటువంటి విచక్షణ జ్ఞానం, విచారణ భావం, ఈ రెండు కూడా వాళ్ళ మనస్సుల్లోకి వెళ్ళిపోయాయి. అంటే అత్యుత్తమమైనటువంటి స్థానాన్ని పొందిన తర్వాత ఇంకా ఏ రకమైనటువంటి స్థితి మనసులో ఉండడానికి లేదు. అంతా నిర్మలంగా, ఏమాత్రం కదలనటువంటి తటాక స్థితి ఎలాగైతే ఉంటుందో శాంతతను అనుభవిస్తూ అటువంటి స్థితిని అనుభవిస్తున్నారు. అటువంటి స్థితిలో ఆ బైంధవ స్థానంలో మహాసింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ తల్లి యొక్క దర్శనం జరిగేటప్పటికల్లా వాళ్ళకి తెలియకుండానే రెండు చేతులు కైమోడ్పులు అంటే దగ్గరికి తీసుకొచ్చి హృదయ స్థానానికి నమస్కరించుకుంటూ కూర్చున్నారు. ఆ నమస్కరించుకుంటూ కూర్చుంటే దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్యజ కురుమిందమణి శ్రేణి కనక్ కోటీర మండిత అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషక వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాభ నాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. ఈ కిరీటం దగ్గర నుంచి అమ్మవారి నాసాపుటముల దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రెండు ఆభరణాల దాకా చూసేటప్పటికల్లా 1000 సంవత్సరాలు గడిచింది. అంటే ఒక్కొక్క ఆభరణాన్ని, ఒక్కొక్క అవయవాన్ని అలా చూస్తుంటే మంత్రముగ్ధులైపోతున్నారట. ఆ మంత్రముగ్ధులైపోయి అక్కడ ఆ కిరీటాన్ని చూస్తే అబ్బా ఎన్ని వజ్రాలు, ఎన్ని కెంపులు, ఎన్ని వైఢూర్యాలు, అసలు ఆ చేసిన శాత ఏమిటి, కిరీటమా? కాదు, ఇది అద్భుతమైనటువంటి యంత్రం కాదు, ఒక మంత్రస్వరూపం. మంత్రం కాదయ్యా, ఇదంతా భావనా స్వరూపం అనేటువంటి ఆ పరాత్పరి యొక్క జగన్నాటకం. అసలు చూడంగానే మనస్సు సమ్మోహితమైపోతున్నాయి. ఆ సమ్మోహితమైనటువంటి మనస్సుతో ఆ కిరీటం ఒక్కదాన్ని చూసినప్పుడు 100 సంవత్సరాలు గడిచిపోయి ఆ 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత లలాటం దగ్గరికి వచ్చారట. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషక. లలాటం చూసి అమ్మ అష్టమి నాటి చంద్రుడు ఇలా ఉంటాడా, దీన్ని చూసి తన రూపం ఇలా కావాలని కోరుకున్నాడేమో, అంతే తప్ప ఇదంతా శివుని దక్షుడి యొక్క శాపం అంటారు. కాదు, నీ యొక్క అలంకారం ముందు పూర్ణచంద్రుడినే పెట్టుకుంది అమ్మవారు. ఆ పూర్ణచంద్రుడిని పెట్టుకుంటే అమ్మవారి యొక్క లలాటము అక్కడ ఉన్నటువంటి మృగనాభివిశేషక తిలకాన్ని చూసి రోజు అనుకునేవాట చంద్రుడు, అబ్బా ఇలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, ఫుల్ గా ఉన్నాను,
దీనికి పెద్ద ఆకారము లేదు, విశేషము లేదు. ఈ పూర్ణత్వం కన్నా ఇలా అష్టమించ నాటి చంద్రుడిలాగా అమ్మవాటి యొక్క లలాటం లాగా ఉండి ఆ మధ్యలో ఉన్నటువంటి మృగనాభ విశేషంగా అనబడేటువంటి చిన్న మచ్చ కూడా నాలో ఉంటే ఎంత బాగుంటాను. అలా నన్ను ఎవరన్నా అలా చేస్తే బాగుండు, అలా ఎవరన్నా నాకు అనుగ్రహం ఇస్తే బాగుండు, అలా ఎవరన్నా నాకు వరం ఇస్తే బాగుండు అనుకున్నట్ట ఆ వరం కోసమే దక్షుణ్ణి కావాలని ఏడిపించి శాపం తీసుకున్నాడు. అంతే తప్ప అమ్మ ఇదంతా శాపము కాదు, ఇంకోటి కాదు.